నమస్తే అండి. ముందుగా మార్కెట్ మిత్రులందరూ కూడా నమస్తే. నా పేరు డానీ. మీరు చూస్తున్నారు ములక్బాటి తెలుగు ట్రేడింగ్ ఛానల్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఒక విషయం చెప్పాలండి. నేను ఈరోజు ఆల్మోస్ట్ ఒక 5 ట్రేడ్స్ అయితే తీసుకున్నానండి. ఓకే. సో, 5 ట్రేడ్స్ తీసుకున్నాను. సో, నేను ముందుగా చాలా పెద్ద లాస్ వచ్చింది యాక్చువల్లీ. ఆ లాస్ మొత్తం రికవర్ చేసుకున్నానన్నమాట. కానీ ఆ లాస్ ఎంతొచ్చిందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం అనేది ఎంతో రిస్క్‌తో కూడుకున్న విషయం. ఆహ్, మీ యొక్క మార్కెట్ యొక్క సలహాదారుని గాని, లేదా మీ యొక్క ఓన్ అనాలిసిస్‌తో గాని ట్రేడింగ్ చేయవలసిన కూర్చున్నాను. నేను సెబీ రిజిస్టర్డ్ కాదండి. సో, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండ్ ఒక వ్లాగ్ అనమాట. నా నా యొక్క కంటెంటు. నేనేం చేశాననేది చెప్పుకుంటానికి రికార్డ్ పర్పస్. అంతేకాని ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ గురించి కాదనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంటెంట్‌లోకి వచ్చే ముందు నేను స్క్రీన్‌లోకెళ్ళిపోదాం మన వీడియోలోకి. సో, ఈరోజైతే విప్రోలో ట్రేడ్ చేశాననమాట. ఫస్ట్ ట్రేడ్ విప్రోలో షేర్ చేశానండి. విప్రోలో షేర్ చేసిన బాగా ఫాల్ వచ్చిందనమాట. సో, ఇంత ఫాలో అయిందని కాబట్టి నేనేం చేశానంటే సెల్ సైడ్ తీసుకున్నాను. బట్ తీసుకున్న వెంటనే చూసారా అలాగా ఈ ఈ మూమెంట్‌లో తీసుకున్నాను యాక్చువల్లీ 245 ఆ టైంలో తీసుకున్నాను. అలా పైకెళ్ళిపోయింది. సో, నేను విప్రో యాక్చువల్లీ ఒక ₹1000 లాస్ తీసుకొని చూద్దాం అనిపించింది. కిందకి పడతాది కదా అని చెప్పేసి. బట్ ఎక్కడ కూడా మొమెంటమ్ అది ఇవ్వలేదనమాట. పైకి వెళ్ళిపోయింది తప్ప కిందకి వెళ్ళలేదు యాక్చువల్లీ. సో, ఈ విధంగా అయితే విప్రో ఫస్ట్ ట్రేడ్ ఇంట్రాడే ట్రేడ్ చేశాను యాక్చువల్లీ. ఇట్స్ నాట్ ఇదనమాట. ఇంట్రాడే ట్రేడ్ చేస్తే లాస్ వచ్చిందనమాట. సో, ఇదొక సమ్‌వేర్ అరౌండ్ 1,000 నూట అంత లాస్ వచ్చిందనమాట. 1,000 రూ. 1,100 లాస్ వచ్చిందనమాట. సో, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈసారి నేను స్టాక్ ఆప్షన్స్ దిగానండి. సో, స్టాక్ ఆప్షన్స్ దిగాను. ఇదొచ్చేప్పటికి సిఈ సైడ్ తీసుకున్నాననమాట. సో, అంటే ఈ మొమెంటంలో తీసుకున్నాను. ఇక్కడ నుంచి పుష్ అవుతదని. బట్ ఇది బెట్స్ కొట్టిందనమాట. ఫాల్ ఇచ్చేసింది. సో, ఈ విధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టారు గత కొన్ని రోజులుగా చాలా బుల్లిష్‌గా ఉందండి యాక్చువల్ చెప్పాలంటే. సో, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మంచి మొమెంటం చూసారా ఎంత వాలటాలిటీ ఇచ్చిందో యాక్చువల్లీ. ఇక్కడ తీసుకున్నాడు చాలా ప్రాఫిట్. ఇక్కడ నేను తీసుకున్నాను అనూహ్యంగా నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ సెల్ తీసుకుంటే సూపర్ ఉండు. బట్ నాకు మొమెంటం ప్రైస్ యాక్షన్ దృష్టిలో పెట్టుకొని తీసుకున్నాననమాట. పైకెళ్తదని మొమెంటంలోను. బట్ ఇక్కడ నుంచి ఫాల్ వచ్చింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ మార్కెట్ మనం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో, ఈ విధంగా లాస్ అయ్యాననమాట. ఫస్ట్ 2 ట్రేడ్‌లకి ఆల్మోస్ట్ నేను ₹2,449 లాస్ అనమాట. ఫస్ట్ ట్రేడ్ ₹1,133 లాసు. తర్వాత ₹16 లాస్ అనమాట. సో, అలాగా ₹2,449 లాస్ తీసుకున్నాను. ఫస్ట్ 2 ట్రేడ్‌లకే. తర్వాత నేను వెంటనే మొత్తం ట్రేడింగ్ సెట్ అంతా క్లోజ్ చేసి కొద్దిసేపు పబ్‌జీ గేమ్ ఆడుకొని, తర్వాత ఎవరి మధ్యలో కాల్ చేశారు గోపి గారు అనుకుంటా. కాల్ వెంటనే కట్ చేసేసాను. తర్వాత మాట్లాడదామని. సో, ఇంకా అప్పుడు నేను మళ్ళీ ట్రేడింగ్ సెటప్ అంతా మళ్ళీ నీట్‌గా ఓపెన్ చేసుకొని, ట్రేడింగ్ వ్యూ అన్నీ ఓపెన్ చేసుకొని, మళ్ళీ ట్రేడ్ చేయడం మొదలెట్టాననమాట. సో, ఆ విధంగా అయితే ప్రాఫిట్స్ అయితే వచ్చిందనమాట. సో, ఫస్ట్ ఇదనమాట నా ట్రేడింగ్ సెటప్. విప్రో లాసు. తర్వాత కేపీఐ టెక్ వచ్చింది. కేపీఐ టెక్ ప్రాఫిట్ కొట్టాననమాట. తర్వాత కేపీఐ టెక్ తర్వాత జూబిలెన్స్ ఫుడ్ అదొకటి. జూబిలెన్స్ ఫుడ్ ప్రాఫిట్ కొట్టాము. తర్వాత ఐఎన్‌డి ల్యాబ్ అదొకటి ప్రాఫిట్ కొట్టామనమాట. సో, ఈ విధంగా మొత్తం 3 ట్రేడ్‌లు ప్రాఫిట్ కొట్టాము. ఆప్షన్ ట్రేడింగ్ తీసుకున్నాను. కాకపోతే నేను ఒక విషయం బాగా గమనించానండి. ఆప్షన్ ట్రేడింగ్‌లో లిక్విడిటీ ఇష్యూ అనేది చాలా గట్టిగా ఉంది. సో, అదొక్కటి మనం బేర్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అదొక్కటి మనం బేర్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే మన ప్రాఫిట్ వచ్చిన దాన్ని బుక్ చేసుకోవడానికి బయ్యర్స్ ఉండట్లేదు. మనం బై చేసాం. కానీ సెల్ చేయడానికి సెల్లర్స్ ఉండట్లేదు ఆ నంబర్‌లోను. సో, మనకి మన దగ్గర రూ. 1000 ప్రాఫిట్ వస్తేనే అది బుక్ చేసుకోలేకపోతున్నాం. సో, అది నేనైతే చాలా చాలా నేచురల్‌గా గమనించాను. ఇంక్లూడింగ్ ప్రాఫిట్‌లోనే అలా జరుగుతుంది. లాస్‌లో కూడా అంతే జరుగుతుంది. మనం లాస్ బుక్ చేసుకుందామన్నా, లాస్ బుక్ చేసేందుకు సెల్లర్స్ లేరు యాక్చువల్లీ. సో, వాళ్ళ నంబర్ వేరేగా ఉంది. సో, నా రిక్వైర్మెంట్ వేరేగా ఉండటం వల్ల లిక్విడిటీ ఇష్యూ చాలా బీభత్సంగా ఉందండి. స్టాక్స్‌లో ఎస్పెషల్లీ. సో, చాలా రిస్కీ. స్టాక్‌లో ట్రేడ్ చేయడం రిస్కీ. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ టూ మచ్ లాస్‌లో ఉన్నా అని చెప్పేసి రిస్క్ తీసుకున్నాను గానీ, నేచురల్‌గా ఒక 2, 3 ట్రేడ్‌లు మంచి ప్రాఫిట్ వస్తే డే క్లోజ్ చేద్దును. ఈరోజు 5 ట్రేడ్‌లు చేస్తేనే కానీ ప్రాఫిట్‌లోకి రాలేదు.
ఓకే. సో, అది కూడా చాలా జాగ్రత్తగా చేసుకున్నాను. నాకేంటంటే ప్రవీణ్ గారు ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చారు. ఆ బ్రహ్మాస్త్రానికి ప్రైస్ యాక్షన్ తేడైతే సూపర్బ్ యాక్చువల్లీ. కాకపోతే నేనేంటంటే విప్రో కరెక్ట్‌గా ఆలోచించలే. ఆ విప్రో ఒక్కటి ప్రాపర్‌గా ఆలోచించుంటే డైరెక్షన్ సైడ్ నెక్స్ట్ లెవెల్ అసలు యాక్చువల్లీ. సరే ఇట్స్ ఓకే వాటెవర్. ఏదైతే అది. సో, ఇదనమాట ఈరోజు ట్రేడింగ్. రూ. 468 ప్రాఫిట్ తోటి డే అయితే క్లోజ్ చేస్తున్నాను. నేను వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి చూస్తున్నా యాక్చువల్లీ. గోపి గారు ఏదో పెట్టారు సంథింగ్. సో, నాకు అసలు రాట్లేదు. ఎవరు ట్రేడింగ్ చేయలేదనమాట యాక్చువల్లీ. సో, అదనమాట పరిస్థితి. ఎవరైనా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్‌లో ఉందనమాట లింకు. అండ్ దట్స్ ఇట్. అంటే ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. ఎందుకంటే కామెంట్ సెక్షన్‌లో ఎంతగానో మాట్లాడలేరు కాబట్టి, డైరెక్ట్‌గా నాతో మాట్లాడాలనుకుంటా. ఒక ఫ్రెండ్లీ టాక్ గురించి చెప్పాలనుకున్నా చెప్పొచ్చనమాట. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. ఉంటాను మరి. టేక్ కేర్. బాయ్.